ఏపీలో ప్రధానంగా 3 స్థానాల్లో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, నారా లోకేష్ బరిలో దిగిన మంగళగిరి, వైఎస్ షర్మిల పోటీ చేసిన కడప ఎంపీ స్థానంపై అందరి చూపు ఉంది. ఈ స్థానాలలో ఎవరు గెలుస్తారా అన్న ఆసక్తి ప్రజల్లో ఉంది. మరీ ముఖ్యంగా కడప ఎంపీ స్థానం విషయంలో స్థానికులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ నుండి షర్మిల బరిలో దిగారు. షర్మిల గెలుస్తారా లేదా, ఒకవేళ గెలవకపోయినా పెద్ద ఎత్తున ఓట్లు చీలిస్తే ఆ దెబ్బ ఎవరిపై పడుతుందన్న విశ్లేషణ అక్కడ వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో ఇక్కడ అసెంబ్లీ స్థానంలో జగన్ గెలుపు ఖాయమే అయినా పార్లమెంటు స్థానంలో మాత్రం పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కడప పార్లమెంటు పరిధిలో వైసీపీకి కాంగ్రెస్, టీడీపీ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కడప అసెంబ్లీ, పార్లమెంటు స్థానంలో టీడీపీ ఓటు బ్యాంకు ఆ పార్టీకే నమోదు అయినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ నుండి పోటీ చేసిన వైఎస్ షర్మిలకు ప్రధానంగా క్రిస్టియన్లు, ముస్లింలు గంపగుత్తుగా ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన రిజర్వేషన్ కారణంగా ముస్లిం మైనారిటీ మొత్తం షర్మిలకే మద్దతు తెలిపినట్లు సమాచారం. క్రిస్టియన్లు అసెంబ్లీ పరిధిలో వైసీపీకి, పార్లమెంటు పరిధిలో షర్మిలకు మద్దతు తెలిపినట్లు తెలుస్తుంది. ఇక అవినాష్ రెడ్డి విషయానికి వచ్చేసరికి వైఎస్ జగన్ను చూసి ఓటు వేయాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో కడప పార్లమెంటు పరిధిలో భారీగా ఓట్లు క్రాస్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఓట్లు అంతా వైఎస్ షర్మిలకే పడినట్లు వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. కడప, బద్వేల్, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదకూరు, పొద్దుటూరు నియోజకవర్గాలలో అసెంబ్లీకి వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. ఇక పార్లమెంటు పరిధిలో ఓటర్లు ఎక్కువగా షర్మిల వైపు చూసినట్లు సమాచారం. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ట్రయాంగిల్ ఫైటింగ్లో షర్మిల చేసిన క్రాస్ ఓటింగ్ ఎవరి కొంప ముంచుతుందో చూడాలి.